Hi, this is Gangadhar. Yeah, I'm the owner of this XUV 700. నేను కొన్న తర్వాత లాస్ట్ శ్రీరామరాజు నేను దీని డెలివరీ తీసుకున్నాను. సో దీని తర్వాత దీన్ని ఏం చేయించాలి అంటే సేఫ్టీ పరంగా అంటే పెయింట్ ప్రూఫ్ పరంగా ఏదైనా చేయించాలని థాట్ వచ్చినప్పుడు నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నాకు డీటెయిల్ ఆర్ తగిలింది. డీటెయిల్ ఆర్తో పాటు వేరే డీటెయిలింగ్ స్టూడియోస్ కూడా నాకు అక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నాకు దొరికాయి. బట్ నేను వాళ్ళందరితో కాంటాక్ట్ అయ్యా. బట్ కాంటాక్ట్ అయిన తర్వాత డీటెయిల్ ఆర్లో నాకు సుధీర్ గారు పరిచయం అయ్యారు. సో నేను డైరెక్ట్ అతను కాల్ చేసినప్పుడు డైరెక్ట్ స్టూడియోకి రండి, ఆల్రెడీ పీపీఎఫ్ చేసిన వెహికల్ ఉంది, ఒకసారి మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్తే నేను డైరెక్ట్గా బాచుపల్లిలో ఉన్న డీటెయిల్ ఆర్ స్టూడియోలోకి వచ్చాను. వచ్చిన తర్వాత చూశాను వెహికల్ పీపీఎఫ్ చేసింది. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ గ్లేజింగ్ వన్. ఓకే, తర్వాత నేను సుధీర్ సార్తో ఒక కన్వర్జేషన్ చేశాను. అసలు ఏంటి పీపీఎఫ్ ఏంటి, అసలు దాంట్లో రకాలేంటి, అసలు పీపీఎఫ్ అంటే ఏంటి, సెరమిక్ అంటే ఏంటి, గ్రఫీన్ అంటే ఏంటి, ఇవి ఏ కేసులో ఏది వాడాలి అని నేను సుధీర్ గారితో ఒక డిస్కషన్ చేసిన తర్వాత అతను డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత నేను ఆఫ్టర్ హ్యావింగ్ ఏ లాంగ్ డిస్కషన్ విత్ సుధీర్ నేను పీపీఎఫ్ ఏందామని డిసైడ్ అయ్యాను. బట్ పీపీఎఫ్లో చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 3M అవ్వచ్చు, జినోగార్డ్ అవ్వచ్చు, ల్యూమర్ అవ్వచ్చు, ఇలా చాలా పీపీఎఫ్ ఫిలిమ్స్ ఉన్నాయి. బట్ ఏది ఎంచుకోవాలన్నది కూడా అదొక క్వశ్చన్. దానికి కూడా నాకు సుధీర్ గారు సమాధానం చెప్పారు. ప్లస్ సపోర్ట్ వైజ్ కానీ వారంటీ వైజ్ కానీ డీటెయిల్ ఆర్ ప్లస్ జినోగార్డ్ చాలా సపోర్టివ్ నేచర్ ఉంటుందని చెప్పి సుధీర్ గారు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత నేను సుధీర్ గారితో సరే అండి మనం పీపీఎఫ్కి కంటిన్యూ చేద్దాం, ముందుకెళ్దాం అని చెప్తే సరే అండి సుధీర్ గారు అయితే 3 days పడుతుందండి వెహికల్ మాకు ఇచ్చి 3 days తర్వాత మీరు తీసుకోవాలి. 3 daysలో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ రోజు బఫింగ్ ఉంటుంది, సెకండ్ డే పీపీఎఫ్ అప్లికేషన్ జరుగుద్ది, థర్డ్ డే వచ్చి ఫుల్ డ్రై చేయాల్సి వస్తుంది. ఇలా అని చెప్పి 3 days పడుతుంది అని చెప్పారు. సరే అని చెప్పి నాకు సండే సాటర్డే అట్లా కలిసి వచ్చాయి. సరే నేను కూడా ఉండి చూద్దాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నదాన్ని అనుకుని నేను ఈ 3 days కూడా నేను డీటెయిల్ ఆర్ స్టూడియోకి వచ్చి పిన్ టు పిన్ ప్రతి స్టెప్ నేను అబ్జర్వ్ చేశాను వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి. ఫస్ట్ స్టెప్లో వచ్చి వాళ్ళు ఏం చేశారంటే కార్ తీసుకుని క్లీన్గా కడిగేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దే ఆర్ యూజింగ్ లైక్ టాప్ నాచ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ 3M బ్రాండ్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ లైక్ వర్త్, సెయింట్ గోబిన్. These people are using top notch products for maintaining the vehicle. Even వాళ్ళు వాష్ చేసి షాంపూ కూడా చాలా క్వాలిటీ షాంపూ నేను ప్రతిదీ చూశాను ఇక్కడ ఉండి. ఫస్ట్ స్టెప్లో వాళ్ళైతే కార్ వాష్ చేసి తర్వాత బఫింగ్ చేశారు. బఫింగ్ అంటే ఒక మిషన్ తీసుకుని స్క్రబ్బింగ్ ప్యాడ్తో మొత్తం వెహికల్ అంతా సమ్ కైండ్ ఆఫ్ 3M పేస్ట్ రాసి మొత్తం దాన్ని బఫింగ్ చేశారు. బఫింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్లో మంచి గ్లాసీ లుక్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పీపీఎఫ్ అప్లై చేశారు. సెకండ్ స్టేజ్లో పీపీఎఫ్ టీమ్ వేరు ప్లస్ బఫింగ్ టీమ్ వేరు. దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్. ఎందుకంటే నేను ప్రతిదీ ఇక్కడ నుండి చూశాను వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది. పీపీఎఫ్ టీం వాళ్ళు వెరీ వెల్ ట్రైన్డ్ అండ్ అదర్ టీమ్ లైక్ వాషింగ్ టీమ్ కానీ బఫింగ్ టీమ్ కానీ వీళ్ళందరూ చాలా వెల్ ట్రైన్డ్. వాళ్ళకి తెలుసు ఏది ఎలా వాడాలి. ఇప్పుడు ఇక్కడ మెటీరియల్ చూస్తే ఇక్కడ మెటల్ మెటీరియల్ ఉంది, ఇక్కడ గ్లాసీ ఫినిష్ ఉంది, ఇక్కడ బంపర్ మెటీరియల్ ఉంది. వాళ్ళకి తెలుసు ఏ మెటీరియల్కి ఏ లైక్ థింగ్ వాడాలన్నది క్లీనింగ్లో కానీ లైక్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు కానీ దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్. సెకండ్ స్టెప్లో వచ్చి పీపీఎఫ్ అప్లై చేశారు. పీపీఎఫ్ టీం వచ్చి మొత్తం వెహికల్కి మెజర్మెంట్స్ తీసుకుని ఆ షీట్ జినోగార్డ్ రోల్ని వాళ్ళ పీసెస్ కింద చేసుకుని తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసి కారు మొత్తం డస్ట్ ఏం లేకుండా అప్పుడు పీపీఎఫ్ అప్లై చేయడం స్టార్ట్ చేశారు. అది సెకండ్ డే రోజు అయితే ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అయ్యి నైట్ 1 వరకు జరిగింది. నిన్న సండే అయ్యింది అది. నైట్ 1కి నేను 1 వరకు వాళ్ళతోనే ఉన్నాను. ఆఫ్టర్ దట్ దే డిడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ విత్ హీట్ గన్. అది కూడా మొత్తం పిక్చర్ పర్ఫెక్ట్ అంటే ప్రిసిషన్ అవసరం. ఈ పీపీఎఫ్ చేయడంలో ప్రిసిషన్ అంటే ఏంటి, కటింగ్ దగ్గర నుంచి మొత్తం ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రిసిషన్ అవసరం. వాళ్ళ టీమ్ ఎక్సలెంట్గా దాన్ని కంప్లీట్ చేశారు. ఆఫ్టర్ దట్ లాస్ట్ డే వచ్చి
వాళ్ళు మళ్ళీ దీన్ని ట్రై చేయాలి లాస్ట్ డే రోజుని. అంటే ఒక 4 అవర్స్ లైటింగ్లో పెట్టాలి, ఇంకొక 4 అవర్స్ డైరెక్ట్ సన్లైట్లో పెట్టాలి. వాళ్ళు అది కూడా కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత వెహికల్ ఫైనల్ లుక్లో మళ్ళీ కాంప్లిమెంటరీ కింద నాకైతే ఇంటీరియర్ సెరమిక్ ప్లస్ గ్లాస్ సెరమిక్ కూడా చేశారు ఇదంతా, ప్లస్ ఇంజిన్ బే వ్యాక్సిన్ కూడా చేశారు, ప్లస్ అండర్ బాడీ రస్ట్ ప్రూఫింగ్ కూడా చేశారు. యా, దిస్ ఈజ్ అబౌట్ పీపీఎఫ్. నాకైతే ఇక్కడ ఉండి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే యాజ్ ఏ కార్ ఓనర్గా నెక్స్ట్ నేను ఎట్లా కేర్ తీసుకోవాలి కారు పరంగా కూడా నేను తెలుసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ జర్నీలో ఒక వండర్ఫుల్ పర్సన్ కలిశాను. ఆయన పృథ్వీ గారు. ఈజ్ వెరీ విజనరీ. ఆయన థాట్ ప్రాసెస్ ఎట్లుందంటే ఇప్పుడు మార్కెట్లో డీటెయిలింగ్ స్టూడియోస్ ఇన్ని ఉన్నాయి, బట్ కస్టమర్కి క్వాలిటీగా క్వాలిటీ సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు. దీనికోసం ఏం చేయాలని చెప్పి ఆయన అన్నీ ఆలోచించి టాప్ ప్రొడక్ట్ సెలక్షన్ కానీ ప్లస్ పీపీఎఫ్ సెలక్షన్ కానీ అన్నీ ఆయన రీసెర్చ్ చేసి మార్కెట్లో ఏది బాగుంది, ఏది సపోర్ట్ బాగుంటుంది, ప్లస్ కస్టమర్కి వెరీ రీజనబుల్ ప్రైస్లో చేయాలని చెప్పి ఆయన చాలా డెడికేటెడ్గా ఈ మార్కెట్లోకి దిగారు. నేను ఆయనతో మాట్లాడినప్పుడు నాకు ఆ విషయాలన్నీ అర్థమైనాయి. దట్ ఈజ్ వన్ గుడ్ థింగ్ హ్యాపెన్. ఈ 3 days నేను ఇక్కడ మార్నింగ్ రావటం, ఈవినింగ్ వరకు వర్క్ అయ్యే వరకు ఇక్కడ ఉండి ప్రతిదీ నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా మీరు ఎవరైనా కొత్త కార్ తీసుకుంటే డైరెక్ట్గా మీరు డీటెయిలర్ని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేస్తే మీకు వాళ్ళు మీ యూసేజ్ని బట్టి, అంటే మీకు గ్రాఫిన్ అవసరమా, సెరమిక్ అవసరమా, పీపీఎఫ్ అవసరమన్నా వాళ్ళు సజెషన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళచ్చు. ప్లస్ ఒకవేళ మీరు నాకు వచ్చిన ఇక్కడ కాస్ట్ సేవింగ్ జరిగింది నాకు. యాక్చువల్గా నేను పీపీఎఫ్కి వెళ్ళిన తర్వాత కొన్ని యాక్సెసరీస్ నాకు అవసరం లేకుండా అయ్యాయి. యాక్చువల్గా నేను అది సుధీర్ గారితో డిస్కస్ చేయకపోతే నాకు అది ఎక్స్ట్రా కాస్ట్ అయ్యేది. అంటే కార్నర్ బంపర్స్ కానీ స్కఫ్ ప్లేట్స్ కానీ యాక్చువల్గా అవి పీపీఎఫ్ వేయించుకునే వాళ్ళకి అవసరం లేదు. అది యాక్చువల్గా మనం ఏంటంటే రైట్ పర్సన్తో డిస్కస్ చేసినప్పుడు అవన్నీ తెలుస్తాయి. ఒకసారి మీరు కానీ కొత్త కారు కొనుక్కుంటే డైరెక్ట్గా మీరు డీటెయిలర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. లేదు మీ దగ్గర ఆల్రెడీ కారు ఉంది, దాన్ని న్యూ కార్ కింద మారుద్దాము అనుకుంటే కనుక మీరు మళ్ళీ డీటెయిలర్ని ఆ కేసులో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డీటెయిలర్.